ఈరోజు 2024, 2025 సంవత్సరానికి గాను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ 2,91,159 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ సారాంశంలో అత్యధికంగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే రేవంత్ మార్క్ బడ్జెట్. రేవంత్ మార్క్ బడ్జెట్లో రైతాంగానికి రేవంత్ వరాల జల్లు అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఎందుకు అనంటే రైతు రుణమాఫీ చేసినటువంటి మొత్తానికి అంటే ఓన్లీ వ్యవసాయ రంగానికి ఓన్లీ 72,659 కోట్లని ఇచ్చేందుకు ఈ సంవత్సరానికి గాను వారు ప్రకటించారు. మరి కేసీఆర్ గారు 5 సంవత్సరాల్లో రైతు బంధు చేసింది ఎంత అంటే 80,000 కోట్లు. మరి ఈ ఒక్క సంవత్సరమే 72,000 కోట్లు, అందులో 31,000 కోట్లు రైతు రుణమాఫీకి, ఇక రైతు బంధు 10,000 నుంచి 15,000 చేసి ఆ విధంగా మళ్ళీ అదొక 18,000 కోట్లు ఎంత అవుతుంది. ఈ రకంగా రైతు అనుబంధంగా ఉండేటువంటి ప్రధానంగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయని భావించాలి. వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువగా ఇచ్చారు. అట్లాగే గ్యాస్ సిలిండర్లని 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ దానికి సంబంధించి కూడా 723 కోట్ల రూపాయలు ప్రకటించారు. అంటే మహిళలకు త్వరలో 500 రూపాయలు సబ్సిడీతో రాబోతుందని చెప్పని చూడవచ్చు. ఇక 200 రూపాయలు యూనిట్ 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వారికి కూడా ఉచిత విద్యుత్ అందించేందుకు 2,418 కోట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఎక్కువగా జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్లో రైతులకి అధిక ప్రాధాన్యత లభించింది అనే దాంట్లో స్పష్టంగా చూడవచ్చు. మరి ఈరోజు ఆ బైట్స్ బట్టి విక్రమార్క గారు బయట, తర్వాత కేసీఆర్ గారు బయట, 2 బైట్స్ ప్లే చేయండి. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం. గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది. ఏ ఒక్కదాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. ఏ ఒక్కదాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. చీల్చి చెండాడతాం అంటున్నారు. అయితే బట్టి విక్రమార్క గారు ప్రజెంటేషన్ బాగా చేశారు. బడ్జెట్కి సంబంధించి చెప్పినటువంటి అంశాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేశారు. నెంబర్ 1. ఈరోజు మరి కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడారా అంటే అసెంబ్లీ మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడారు. నాకు తెలిసి నేను 2004లో నుంచి జర్నలిజంలో ఉంటే హైదరాబాద్ రిపోర్టింగ్లో, మరి ఆ టైంలో 2007-8 టైంలో వచ్చి ఉండారేమో తప్ప మీడియా పాయింట్కి. ఇక తదనంతర కాలంలో ఇప్పుడు ఆయన మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్ టైం ఆయన మీడియా పాయింట్కి వచ్చారు. గమనించాల్సింది ఏంటంటే చివరికి కేసీఆర్ గారికి ఎక్కడైతే మీడియాని బహిష్కరించే విధంగా, ఎక్కడైతే మీడియాని నియంత్రించే విధంగా వ్యవహరించారో అక్కడికే మరలా ఆయన వచ్చి మాట్లాడటానికి ఆయనకు అదే వేదిక ఈరోజు ఉపయోగపడింది. ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నానంటే సెక్రటేరియట్కి మీడియాని రాకుండా నియంత్రించారు వారు. సెక్రటేరియట్లో మీడియా రాకుండా నియంత్రించి బయట పెట్టేశారు. తర్వాత అసెంబ్లీ దగ్గర కూడా అనేక ఆంక్షల్ని అమలు చేశారు. కానీ ఈరోజు మరి ఎక్కడైతే కావాల్సి వచ్చిందో మీడియాతో తను మాట్లాడటానికి, ప్రజెంట్ చేయడానికి
చివరికి అదే మీడియా దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చి తన వాయిస్ని వినిపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే పెన్ పవర్, అదే మీడియా పవర్. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్కసారి వారు గుర్తు చేసుకోవాల్సిన అంశాలు. ఎందుకనంటే రాజకీయ నాయకులు మారకూడదు రాజకీయ నాయకులు. ఆయన 2014కు ముందు ఎలా ఉన్నారు, 2019 తర్వాత ఎలా ఉన్నారు, 19 తర్వాత మరీ మీడియా పట్ల ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా విమర్శలకి తావిచ్చింది. ఉండవా ఏంటది, చాలా అన్యాయంగా ఆయన మాట్లాడిన తీరు ఉంది. మరి అంత ఇసుక్కున్న మీడియాని, అంత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఎలా అయితే మాట్లాడకూడదు అలా మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ అదే మీడియా పాయింట్ అవసరమైంది, అదే మీడియా అవసరమైంది. అక్కడికి వెళ్ళి ఆయన దీనిపైన ప్రభుత్వం పైన చీల్చి చెండాడతామని చెప్పడానికి అదే కావాల్సి వచ్చింది. సరే, చీల్చి చెండాడటం అనేటువంటి విషయంలో మరి కేసీఆర్ గారు ఏదైతే అనుకుంటున్నారో అంత తేలికగా అయితే ఉండదు. అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఆయన అంత తక్కువ అంచనా వేయడు. చీల్చి చెండాడాలి అని అనుకునే లోపు ఆయన చీల్చి చెండాడటం ఆయన మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి కదా, ఆయనదే వాయిస్ ప్రధానంగా ఇవ్వాలి. మరి అలాంటప్పుడు ఆయన మైక్ ఇచ్చినప్పుడు ఆయన తగ్గడం. అందుకని నిజంగా గనక కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి నేను ఏదో కొంత టైం ఇద్దాం అనుకున్నాను, వీళ్ళకి చేత కాలేదు, వీళ్ళ అసమర్థులు, వీళ్ళ అసమర్థ ప్రభుత్వం, అందుకని వీళ్ళని చీల్చి చెండాడేస్తాను అనుకుంటే ఆ లోపే బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు దాదాపు కొంత చీల్చి చెండాడటం మొదలుపెట్టారు. చీల్చి చెండాడటం అంటే రాజకీయంగా ఏంటి, ఎత్తులకు పై ఎత్తులు వేయటం, వాళ్ళని ఒక రకమైనటువంటి గేమ్ ఆడటం. అందుకనే 11 మంది ఎమ్మెల్సీలని ఆరుగురు అయిపోయారు, ఇంకొక 6-7 లైన్లో ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యేలని 7 అయిపోయారు, ఇంకొక 5 లైన్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సర్దేసి ప్యాక్ చేసేసి తీసుకొచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. చీల్చి చెండాటం అంటే రాజకీయంగా అది బీఆర్ఎస్ పార్టీకే మనుగడ ప్రశ్నార్థమయ్యే విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సరే, రాజకీయంగా ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వీళ్ళందరికంటే బలమైనటువంటి రాజకీయ వ్యూహకర్త కేసీఆర్ గారు, ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. కాకపోతే ఈరోజు మీడియా పరంగా ఆయన చివరికి ఆయనే వచ్చి మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా మీడియా పట్ల ఆయన సంయమనంగా కొంత బాధ్యతతో ఉంటే మంచిది అనేటువంటిది మన అభిప్రాయం. సరే, ఇక నెక్స్ట్ హరీష్ రావు గారు బయట కూడా నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం. కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 8 నెలలు అయితే అయిపోయింది, 4 నెలలు ఉంది. దాని గురించి ప్రస్తావన లేదు, బడ్జెట్ లో కేటాయింపులు లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసినారు. మరి మీరేం చేశారు? సురేష్ గారు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వం అసలు అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ ప్రతిపక్షం ఇది సన్నాసి బడ్జెట్ అనిద్ది. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఇది సన్నాసి బడ్జెట్ అనిద్ది. రాజకీయాలలో మంచిని చెప్పటానికి కానీ అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా సరే ఈ పని మంచి చేశారు అని చెప్పేటువంటి ప్రతిపక్షం అనేటువంటి దాన్ని మనం నభూతో నా భవిష్యత్తు చూడలేకపోతున్నాం. నువ్వు ఏమన్నా చెయ్యి, అది మంచి, ఇది బాగా చేసింది ఈ ప్రభుత్వం అని ఎవరన్నా ఒక మాట చెప్పడం విన్నారా? అసలు అది సాధ్యం కావట్లా. ఏమైనా సరే కోడిగుడ్డు మీద ఈకలు ఎలా పీకాలి, కోడిగుడ్డు మీద ఎంటికలు ఎలా పీకాలి అనే దాని మీద ఆలోచనలు ఉన్నాయి తప్ప, ఇదిగో ఇంత పెద్ద ఇన్ని పెట్టారు కదా బడ్జెట్లో, ఈ 2-3 అంశాలు కొంచెం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి, మిగిలినటువంటి అంశాలు మొత్తం దుర్మార్గంగా ఉన్నాయని చెప్తే ప్రజలకి వినటానికి కొంచెం మంచిగా ఉంటుంది. అసలు వీళ్ళు చేసినటువంటి ప్రతి బడ్జెట్ మొత్తం అవమానకరంగా ఉందనంటే దానివల్ల బెనిఫిట్ అయ్యేటువంటి వాళ్ళందరినీ కూడా విమర్శించడమే. అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు అదే కోవలో అదే ఆలోచనలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రజలు వీటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు కాబట్టి అభిప్రాయాలని చూడవచ్చు. ఇక సురేష్ గారు,
మొత్తానికి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. నిజంగా అది అభినందించదగినటువంటి అంశం. రైతాంగం కష్టాలని, రైతాంగం బాధల్ని గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్ళటం అంటే ఒక 72,659 కోట్లు వ్యవసాయంలో దేనికి ఎంత కేటాయించినట్లు? వంశీ గారు మీరు చెప్పినట్లు మనకి 8 నెలల కాలానికే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు జూలైలో వచ్చాం కాబట్టి ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలింది ఇంక 8 నెలల కాలానికే. ఈ 8 నెలల కాలానికి సంబంధించి ఇవాళ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మీరు చెప్పినట్టుగా వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు కేటాయించారు. అందులో మీకు తెలుసు 31,000 కోట్ల రూపాయలు కేవలం రుణమాఫీకి ఆగస్టు 15 కల్లా అప్పటికే 11,54,000 మంది రైతులకి 6,035 కోట్ల రూపాయలు ఒకేసారి ₹1,00,000. గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పినప్పటికీ కూడా గతంలో 2018లో ఎలక్షన్స్లో హామీ ఇచ్చారు ₹1,00,000 రుణమాఫీ అని. కానీ ఫస్ట్ హరీష్ రావు గారే 25,000 వరకు రుణమాఫీ అని ఒక ఇన్స్టాల్మెంట్ చేశారు. తర్వాత 50,000 రూపాయలు అన్నారు. తర్వాత అట్లా 75 తర్వాత మొత్తం మీద 1,00,000 అలా ఇన్స్టాల్మెంట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకేసారి ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ చేశారు. మిగతా అది కూడా 2 లక్షల వరకు ఏదైతే కట్టుబడి ఉన్నారో దాన్ని ఆగస్టు 15 లోపు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 72,659 కోట్లలో 31,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీకే వెళ్ళిపోయే అవకాశం ఉంది వంశీ గారు. అదే కాకుండా రైతు భరోసాకి గతంలో రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇస్తే ఈసారి రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు. అయితే బట్టి విక్రమార్క గారు మనకు ప్రసంగంలో చెప్పినట్లు గతంలో ఏంటంటే కొంచెం సాగు చేయని భూములకు కూడా రైతుకి ఏ రైతు పేరు మీద ఉంటే అన్ని ఎకరాలకి ఇచ్చేశారు. అందులో సాగు ఉందా లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉందా ఏది అని చూసుకోకుండా అందరికి ఇచ్చారు. ఆ రకంగా డబ్బులు దుర్వినియోగం అయింది. ఈసారి మేము ఆ దుర్వినియోగాన్ని అరికట్టి మొత్తం మీద పారదర్శకంగా ఆ రైతులకు అందే విధంగా దాని విధి విధానాలు ఆల్రెడీ అంటే విధి విధానాలు రూపొందించి ఇప్పుడు మన ఖరీఫ్లో ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా దానికి ఇవ్వడానికి పంటల బీమా ఇలాంటి అన్ని కూడా కేటాయించి ఆ కేటాయింపులు జరిపారు వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు. శ్రీకాంత్ ఏంటి మొత్తానికి బడ్జెట్లో హైలైట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. బడ్జెట్లో హైలైట్స్ ఏంటి సార్? ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారో విద్య, ఇటు వ్యవసాయానికి, అదేవిధంగా ఆరోగ్యం, ఈ 3 రంగాలకు సంబంధించి ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. అన్ని రంగాలకు సంబంధించి కేటాయింపుల వరకు చూసుకుంటే సార్ సమపాలలో కేటాయించినట్టుగా కనిపించింది. ప్రధానంగా వ్యవసాయ రంగానికైతే ఎక్కువ స్థాయిలో 72,000 కోట్లు ఇందులో మెన్షన్ చేసిన పరిస్థితి. 26,000 కోట్లు ఇటు రైతు రుణమాఫీ కోసం, అదేవిధంగా 15,000 కోట్లు రైతు భరోసా కోసం కేటాయించడం, మిగతా ఈ సబ్సిడీలకు సంబంధించి కేటాయించడం, ఇవన్నీ అంటే వ్యవసాయ రంగానికైతే పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కనిపించింది. బడ్జెట్ ఇప్పటికే చెప్పింది బట్టి మార్కు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ తోటి వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి చెప్పినప్పటికీ ఇందాక మీరు చెప్పినట్టుగా సార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షాలు ఎవరైనా కానీ మనం రెగ్యులర్గా రొటీన్గా కొన్ని డైలాగులు వింటాం సార్, కొత్త సీసా పాత సారా అని ఇట్లాంటి డైలాగులు ఈ సేమ్ ఇదే పద్ధతిలో ప్రతిపక్షాల విమర్శలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అది కొనసాగిందని చెప్పవచ్చు. అయితే ఇవాళ బడ్జెట్కు మొదటిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈరోజు అటెండ్ అయ్యారు. అయితే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయిందని చెప్పేసారు ఈరోజు బడ్జెట్లో. అయితే ఇమీడియట్లీ కేసీఆర్ అక్కడ మనం ప్రత్యక్షంగా ఉన్న నేపథ్యం చూసాం. కొన్ని ఆయన ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఇటీవల కేటాయించిన ఛాంబర్కు సంబంధించి వివాదం నెలకొంది. ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆ ఛాంబర్ పాతది ఏదైతుందో ఎల్ఓపి ఛాంబర్ దాన్ని మార్చాలని చెప్పి పట్టుబడ్డారు సార్. అయితే ఇటు ఆ ఛాంబర్లో ఉన్న ఏదైతే ఫేసింగ్ ఉన్నదో దాన్ని చేంజ్ చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ చేంజ్ చేశారు. ఇమీడియట్లీ సోఫా సెట్లు ఆపోజిట్ ఉండేటట్టు ఎమ్మెల్యేలు చేంజ్ చేశారు. ఆయన వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాడు, మళ్ళీ హాల్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్లో మాత్రం ఆ ఛాంబర్కి వెళ్ళలేదు. డైరెక్టు బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్కు వెళ్ళడానికి బయటకు వచ్చిన తర్వాత కారు ఎక్కడానికి వెళ్ళే ముందు మీడియాతోటి మాట్లాడగల ఎక్కడ అని అడగడంతో హరీష్ రావు వే చూపించారు. అక్కడ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి మీడియా పాయింట్కి వచ్చి ఆయన ఇది పూర్తిగా అసంబద్ధంగా ఉంది, అన్ని పక్షాలను ఇది విస్మరించింది, ఒక పాలసీ లేదు, ఒక ఐటీ పాలసీ లేదు, అసలు ఇది లేదని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపించింది సార్. రైట్. కానీ ఇది బడ్జెట్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే రైట్ శ్రీకాంత్ రైట్.